ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిస్ లైఫ్ వ్లాగ్స్. నా పేరు దీక్షిత అండి. ఇప్పుడు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా, మా కన్నయ్య మా లైఫ్లోకి వచ్చిన రోజు అనమాట. మార్చ్ 8. ఇది మార్చ్ 7th రోజు చిన్న క్లిప్ ఉంటే యాడ్ చేశానండి వీడియోకి ముందుగా. సో కన్నయ్య ఇలా ఇంటి ముందు సర్కస్ చేసేవాళ్ళు వచ్చారండి. సో మేము ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదు బయట, ఇలా చేస్తే ఇంటి ముందే అవటంతో సో గోల చేశాడు. వాళ్ళంతా మైక్స్ పెట్టి అనౌన్స్ చేస్తున్నారనమాట, మంకీస్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, 5 legs యానిమల్స్ ఉన్నాయి అని చెప్పి. సో నా కొడుకు ఇంకా నన్ను బలవంతంగా గేట్ దగ్గరికి తీసుకొచ్చేస్తాడనమాట వాటిని చూడటానికి. ట్యూషన్కి అయితే రెడీ అయిపోతున్నాడండి. సో మిల్క్ అయితే తాగుతున్నాడు. వీటిని చూస్తా తాగుతాను మమ్మీ ఇక్కడే అని చెప్పి గేట్ దగ్గరే కూర్చున్నాడు అనమాట. సో ఆ మంకీ అటు ఇటు ఆడుతుంటే చూస్తూ ఉన్నాడు. ఇది ఇంకా కన్నయ్య బర్త్డే రోజు అండి. సో చక్కగా అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయిపోయి చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బికాజ్ ఇట్స్ సండే రోజు వచ్చింది. ఈ సూట్ డాడీయే తీసుకొచ్చారండి. సో ఫస్ట్ డాడీకే చూపించి చర్చ్కి వెళ్దామని మేము డాడీ బిజినెస్ ప్లేస్ దగ్గర ఆగామన్నమాట. సో అది అనమాట, చర్చ్కి అయితే వచ్చేసాం. చక్కగా మొత్తం సండే సర్వీస్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత సో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. వాడి ఫేవరెట్ ఐరన్ మ్యాన్ కేక్ దగ్గరుండి మరీ ఆర్డర్ చేయించుకున్నాడండి. వాడి ఫేవరెట్ అన్న. ప్రార్థన చేద్దాం, తల వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రశస్తమైన సమయంలోనైనా నీ కుమారుడు శశ్మితులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు ఇచ్చిన మరొక దయా కిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కుమారుడు ప్రభువా మీరు ప్రేమించి చిన్ననాటి నుంచి ప్రభువా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నీ సన్నిధానంలో ప్రభువా అనుభవంలో నువ్వు పెంచిన నీ కుమారుడు కనుకనైనా శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం నింపండి. ఇదిగో సమయలు వంటినైనా గొప్ప జీవితముడు ప్రభువా, దానియేలు వంటి ప్రార్థనా జీవితాన్ని, సంసోను వలె దేహదారుడి అని ప్రభువా, ఇదిగో సొలొమోను వంటి జ్ఞానాన్ని, పౌలు వలె ప్రభువా గొప్పనైనా ప్రయాణాలు చేసే వ్యక్తిగా నీ కుమారుడు భవిష్యత్తు మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారు ఎక్కడ రావాలండి? అన్నగారు, జయమ్మ గారు, సునీత గారు, రెండమాల త్వరగా రండి.
ఆశీర్వదించండి, క్రీచుడికి శక్తి బలం ప్రసాదించి మీ పరిసరాలు వాడుకున్నామని యేసు నామములో వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇలా జరుగుతూ ఉందండి కన్నయ్య బర్త్డే అయితే. ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన మా చర్చ్ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చిందండి. అదేంటో అసలు ఈ ఇయర్ నా బర్త్డే సండే వచ్చింది, నా కన్నయ్య బర్త్డే సండే వచ్చింది. చూద్దాం మా హస్బెండ్ బర్త్డే కూడా సండే వచ్చిద్దో రాదో. సో సండే రావటంతో చర్చ్లోనే, వీ కాంట్ స్కిప్ చర్చ్ కదా, సో అందుకే చర్చ్లోనే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం. సింపుల్గా పలహారం పెట్టేసుకొని కేక్ కటింగ్ అయితే చేసేసామండి. ఇక్కడ కన్నయ్య వాళ్ళ క్యూట్ సిస్టర్స్ అందరూ వచ్చేసారనమాట. మా చర్చ్లో లేడీ గ్యాంగ్ ఎక్కువ అండి, లేడీ పవర్ ఎక్కువ. సో కన్నయ్యే అనమాట ముద్దుల తమ్ముడు అనమాట. అందరికీ చాలా ప్యాంపర్ చేస్తారు వీళ్ళందరూ కూడా. చూడండి ఎలా కేక్ పూసేస్తున్నారో. చర్చ్లో ఇలా జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. అదే చర్చ్ టైం కాకుండా నార్మల్ డేస్లో వచ్చి ఉంటే కనుక బయటికి వెళ్ళటము, అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవటము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట నార్మల్గా. సో ఇక్కడ మా పాస్టర్ గారు పిల్లలతో అందరితో ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారనమాట. చాలా చక్కగా జరిగిందండి. కాకపోతే కేక్ రావడం కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ చర్చ్ అయిన ఒక 5 minutesకి ఏమో వచ్చింది. అప్పటికి చాలా ల్యాగ్ చేశారు కొంచెం పాస్టర్ గారు. బట్ కేక్ టైంకి ఇవ్వలేకపోయారు. జస్ట్ 5 minutes వెళ్ళండి, ఎక్కువ లేట్ ఏం చేయలేదన్నమాట. సో మేము కూడా యాడ్ ఆన్ అయిపోయాం పిక్లో. బ్యూటిఫుల్ పిక్ కదా. అందరం ఎందుకు వైట్లో ఉన్నామంటే ఈరోజు మాకు సంస్కారం అండి. సో అందుకని అందరూ వైట్లోనే ఉన్నారు. చాలా మంచి వీడియో వచ్చింది నాకైతే. మా ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ చక్కగా వైట్లో ఉన్నారు స్పిరిచువల్గా. సో చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు అన్నయ్య అయితే ఫుల్ హ్యాపీ అండి బాబు. అసలు ఈ సూట్ చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ డాడీ సో మచ్. సౌత్ ఇండియాలో తీసుకున్నారండి 4000 పెట్టి. ట్యాగ్ చూడంగానే అదిరిపోయాను అనమాట నేను. కేక్ కూడా కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసామండి పలహారంతో పాటు. చక్కగా ఇలా అయితే జరిగిందండి మార్నింగ్. సో ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ అనమాట. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి. పిల్లలందరూ బర్త్డే పార్టీ అంటే చాలండి, చర్చ్లో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. మా హస్బెండ్ పలహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బల్ల అయితే మిస్ అయ్యారండి. సో అందుకని పాస్టర్ గారు చర్చ్ అయిపోయిన తర్వాత ఇస్తున్నారు. ఎల్లు పర్లేదు, కొత్త షూసే కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. సిగ్గుపడదులే మాదా. షూస్ తీస్తావా? హలో రవికుమార్. ఇప్పుడే చర్చ్లో బర్త్డే సెలబ్రేషన్స్. ఆర్ యూ హ్యాపీ? నువ్వు కాదు, నా కొడుకు చెప్పాలి. సష్మిత్ ఇచ్చుడు. నానా హ్యాపీయా? కేక్ ఎలా ఉంది? ఐరన్ మ్యాన్ కేక్. ఎవరు అడిగారు ఐరన్ మ్యాన్ కేక్? నువ్వే కదా. మరి హ్యాపీ ఫీల్ అయ్యావా? అది నువ్వు హ్యాపీ ఫీల్ అయితే మేము ఇంకా హ్యాపీ. తిరుగు. సబ్స్క్రైబర్స్కి చెప్పమ్మా.
కేక్ ఎలా ఉంచు. ఎవరికి థ్యాంక్ యూ? డాడీకా? మమ్మీకి లేదా? అవునా, నాకే చూడొచ్చింది, సారీరా. బాయ్. లక్ష్మి ఆంటీ వచ్చింది, నా కొడుకు పుట్టినరోజు. థ్యాంక్ యూ చెప్పు. ఎవరు కొన్నారు? తాత స్ప్రే కొట్టారమ్మాయి, సూట్ అంతా ఇదైపోయింది అసలు. తీసేసాను నాన్న, రవి మొత్తం తీసేయి నాన్న. మా హస్బెండ్ ఇప్పుడే వెళ్ళి థమ్స్అప్. రవి నీకు న్యూస్ చెప్పనా? ఏంటండి అది? అవునా, నా బర్త్డేకి ఎప్పుడైనా చేసామా? భలే ఉంది. తింటే ఆంటీ నువ్వు తిన్నావా? నాట్ బ్యాడ్, చాలా బాగుంది. మా ఇంత బాగా చేస్తావంటే అసలు కేక్ ఆర్డర్ ఇచ్చేదాన్ని కాదు కదా బయట. చాలా బాగుంది. సష్మిందానా, అమ్మమ్మ నీ కోసం కేక్ వేసిందమ్మా. కేక్ వేసింది, డేక్ష చూపిస్తాను, భలే వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేయాలి, డేక్ష చూపిస్తా. ఇదనమాట మా మమ్మీ కేక్ వేసింది, డేక్ష క్లోజ్ చేయి. సో పీసెస్ అన్నీ కట్ చేసి ఇట్లా బాక్స్లో స్టోర్ చేసుకుంది అనమాట మంచిగా. కన్నయ్య అవుతున్నాడు బర్త్డే బాయ్. చర్చ్ నుంచి అయితే లంచ్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మాకు తెలిసిన చర్చ్ అక్క కూడా వచ్చేసారు. సో సరదాగా గడుపుతూ ఉన్నాం అట్లా. హాయ్ గైస్, మా కన్నయ్య బర్త్డే రోజు లంచ్ స్పెషల్స్ అనమాట. నేనైతే ఈ 40 days లెన్ డేస్ నాన్ వెజ్ తిన్నా కాబట్టి నాకు పులిహార, కాకరకాయ, గోంగూర, పెరుగు ఉందనమాట. సో అమ్మ అక్కడ వేడి వేడిగా చికెన్ కర్రీ చేసింది యమ్గా. సో వాళ్ళందరికీ చికెన్ వెరైటీస్ అనమాట, నాకేమో వెజ్ వెరైటీస్. మా హస్బెండ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. డాడీ ప్లేట్ చూపి. ఓకే, మా పెద్దమ్మ కూడా గాయస్ తింటుంది. సో అందరం ఫస్ట్ కొంచెం కొంచెం పులిహార వేసుకున్నాం. మా డాడీ కూడా వచ్చేస్తున్నానని ఫోన్ చేశారు. డాడీకి కూడా అక్కడ లోపల రెడీ చేసేసాను మొత్తం ప్లేట్. అది ఈవినింగ్ కేక్ కట్ బర్త్డే పార్టీలో కలుద్దాం. హాయ్ చెప్పు. మరీ అలా చేయక్కర్లేదు, నేను తినట్లేదని పెద్ద ముక్క తీసిన అట్లా తినే. అసలు రేపు 40 రోజు అయిపోగానే రెస్టారెంట్ తీసుకెళ్ళి 2000 బిల్ చేయకపోతాడు. అంతే దేవుడు కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా చక్రాలు ఉండదు మా పెద్దమ్మ. హాయ్ చెప్పద్దమ్మ. భలే నవ్వుతా ఉండిద్ది ఎప్పుడు అసలు మా పెద్దమ్మ. అదిగోండి చక్రాలు ఏమైనా వేసావు కదమ్మా? ఇదే ఫస్ట్. ఓకే ఓకే, అలా చక్కగా అవుతూ ఉన్నాయి. ఇది పిండి, చెక్కల పిండి అక్కడ ఉంది కదా. గిత్తలా వేసేటప్పుడు వీళ్ళు వస్తా. అన్నయ్య సూట్ మొత్తం ఇప్ప తీసి చక్కగా ఆడుకుంటున్నాడు. నానా అది ఎవరిచ్చారు నీకు? సూసు అక్క ఇచ్చింది. లోపల ఏమని రాసిందో చూపిద్దాం, ఇట్రా చూపించు. మొత్తం ఓపెన్ చేయి, ఏం రాసిందో చూద్దాం అక్క. ఓకే, అది చూసాంలే. లోపల ఏం రాసింది అక్క చూపించు. ఓపెన్ నానా, ఓపెన్. Happy birthday Sashmit, have a beautiful day in your life. Happy birthday anta. Thank you చెప్పు సక్కకి. Thank you. వందనాలు. సెట్ చేస్తా. నాకు ఇది కూడా పిండే గాయస్, ఆల్రెడీ చేసి పెట్టారు. ముద్ద మురికి పడుతుంది. ఎవరో వచ్చారు. ఎవరండి? ఒక్కటి చాలే మమ్మీకి, నాకు వద్దమ్మా. అమ్మో
నా జీవితంలో ఫస్ట్ టైం ఏంది ఎంత గట్టిగా ఉంది చిన్న 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 మళ్ళీ అదే నొక్కాలా చూపిస్తా నేను వేసిన హాయ్ గాయ్స్ నేను వేసిన ఒక చోట కుప్ప పడింది మధ్యలో మా పెద్దమ్మ అవుతుంది అమ్మో పిండి అన్న అందులో ఉన్న పిండి అయిపోయింది. సో ఇదైతే తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడేగా తీసుకొచ్చింది బయటికి. ఏ కన్నయ్య చైన్ బయటికి వేసుకోవాలి. ఏం చేశాడు? ఫ్రిడ్జ్లో పెట్టాలి, కూల్ అయిపోతుంది కదా. కట్ చేస్తాను, అలాగే చెప్తాను. ఆన్ చేయరా. వాడు ఇష్టంగా మార్నింగ్ ఏమో ఐరన్ మ్యాన్ కేక్ చర్చ్లో, డోంట్ టచ్. ఇప్పుడేమో షార్క్ కేక్ కావాలని చెప్పి అడిగాడు అనమాట. స్మెల్ వల్లే వస్తుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. బేబీ బాయ్ అంట, శశ్మిత్ ని పేరు. సో క్యూట్. షార్క్స్ అవిగోండి, షార్క్ కేక్. 7 years. 7 నీకు 7 years ఇప్పుడు. నాకు 8 years, 6 years కదా. 6 అయిపోయినాయి, కంప్లీట్ అయింది. ఇది పట్టిద్దా ఇరిగిద్దా లేకపోతే మనం గుర్తుకుందామా ఇది. హాయ్ గాయ్స్, మా అమ్మమ్మ, మా పిన్ని, మా తమ్ముడు వెనుకున్నాడు. నా కొడుకు బర్త్డే బాయ్ వీడియో తీస్తున్నాడు అనమాట. మా హస్బెండ్ తింటంలో బిజీగా ఉన్నాడు, అది వేరే విషయం. నా కొడుకు బర్త్డే పార్టీ జరగబోతుంది కాసేపట్లో. సో కేక్ అయితే ఓపెన్ చేసేసి ఇందాక చూపించానుగా కేక్ డీప్లో పెట్టేసామన్నమాట. సో చిన్న ప్రేయర్ అయిపోగానే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అమ్మమ్మ ఏం చేస్తున్నారు? పాయసం చేసింది కన్నయ్య బర్త్డేకి, చక్రాలు చేసింది ఈరోజు అమ్మమ్మ. అండ్ దట్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఫ్రై కదా మమ్మీ అది. ఓకే అమ్మంది. హాయ్ హాయ్. ఓకే నేను చూపిస్తా. మార్నింగ్ కన్నయ్య సూట్ వేసాడు కదండి, ఇది వచ్చేసరికి బ్యాక్కి వెళ్ళు, నీ డ్రెస్ కనిపించలే, వెనక్కి వెళ్ళు. ఓకే ఇది వచ్చేసరికి ఇంకో పెయిర్ అనమాట. ఇదేంటి లైన్? పక్షి. వాట్ పక్షి? దట్స్ నాట్ పక్షి. అవును రీ. లేదు పక్షికి ఇట్లా ఉంటాయా? సరే గాయస్, ఇది పక్షా లైనా మీరే చెప్పండి. ఇంకా మా స్కార్లెట్కి ఇవ్వాల నువ్వు అటు. నైట్ చేసింది. హల్లెలూయా. హ్యాపీయా? హాయ్ చెప్పండి. ఓకే పాస్టర్ గారు హాయ్ చెప్పండి. ఓకే మా అమ్మ చేత ఇంక స్కూల్ మా అనిపించి హోమ్ ఫుడ్స్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పెట్టచ్చు చక్కగా. అవును వర్కర్స్ ఉంటే అంత తెలియదు కానీ
సత్య వాగ్దానము నీ నిన్ను దీవెనల నీ నామమందున అది ఎదిగిన తర్వాత ఆ మొక్క నుంచి ఎన్ని రకాల ప్రయోజనాలు వస్తాయంటే ఇప్పుడు ఈ ఇల్లే చూడండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, దీన్ని ఏమంటారు? దివాన్ కాట్. దివాన్ కాట్ అంటారు. దీన్ని దేంతో చేశారు? చెక్క. చెక్క చేశారు. బయట ఉయ్యాలు వేశారు. ఆ ఉయ్యాలు దేంతో చేశారు? చెక్క. చెక్క. చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి. చెట్టు నుంచి వస్తుంది. ఈ గడప ఎక్కడ దేంతో చేశారు? ఈ తలుపు చెక్క. చెక్క. ఇంట్లో చూస్తే కప్బోర్డ్ కాడ నుంచి నువ్వు ఏ వస్తువు చూసినా కానీ ఈ చెక్కతో వాడితే కనపడదు. ఎప్పుడు చెట్టు నుంచి వేరైపోయిన తర్వాత కూడా. అలాగే చెట్టుగా ఉన్నప్పుడు అది పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనము ఈ భూమి మీద మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎక్కువగా పీలిస్తే ఏదో తెలుసా, మనిషి అన్కాన్షియస్ వెళ్ళిపోతాడు. తలుపులు వేసి కారుకు తలుపులు వేసి కొద్దిసేపు అలాగే విడిచి అమ్మో ముందు పాట పెట్టాలి. అన్ని పెడుతున్నాను. Happy birthday, Jasmine. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Jasmine. Happy birthday, happy birthday, happy birthday, Jasmine. Happy birthday, Jasmine. Happy birthday to you. Happy birthday, happy birthday, happy. Happy birthday, Jasmine. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Jasmine. Happy birthday, Jasmine. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Jasmine. Happy birthday, Jasmine. Happy birthday. పర్లేదు 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 పర్లేదు. పుష్పక్క. Happy birthday, Jasmine. Happy birthday. ఇలా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కుర్రాడు. అసలు వాడికి చాలా షైనెస్ ఉంటుంది లోపల, చెప్పడు కానీ వాడి ఫేస్ ఫీలింగ్స్ నాకు అర్థమవుతాయి కెమెరాలో నుంచి చూస్తుంటే. మా అమ్మమ్మ చూసారా, అరే నాకు పెట్టరా అని చెప్పి కేక్ ఇచ్చి మరీ పెట్టించుకుంటుంది అనమాట. మా కొడుక్కి జేజీ అంటే మా అమ్మమ్మకి నేను మనవరాలిని కదా, మనవరాలి కొడుకుని కూడా చూసింది బై ద గాడ్స్ గ్రేస్. మా అమ్మమ్మ బర్త్డే కూడా వస్తుంది త్వరలోనే. సో 1 వీక్ డిఫరెన్స్. అంటే నాకు అన్నయ్య బర్త్డే అయిపోగానే అమ్మమ్మ బర్త్డే అనమాట. బై ద గాడ్స్ గ్రేస్ అమ్మమ్మకి ఈసారి 71 ఇయర్స్ వస్తున్నాయి అన్నమాట. సో హ్యాపీ. ఇక్కడ మా పిన్ని ఇంకా మా తమ్ముడు చక్కగా ఏదో గిఫ్ట్ తెచ్చారండి బాబోయ్ పాపం.
చక్కగా ఇట్లా కేక్ అయితే పెడుతున్నారు కన్నయ్యకి. సో అసలు పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ మా చర్చ్ సిస్టర్ అండ్ మా పాస్టర్ గారు చక్కగా మళ్ళీ కేక్ పెడుతూ విష్ చేస్తున్నారు. ఇక్కడ మా వీడియోగ్రాఫర్ స్కార్లెట్ అయితే బిజీగా ఉంది షూట్ చేయడంలో. సచ్ అండ్ క్యూటీ పై అనమాట. సో ఇక్కడ నేను మా హస్బెండ్ అందరు పెట్టేసిన తర్వాత లాస్ట్లో మేము పెడుతున్నాము. తను మా మహిత అండి, కన్నయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొంది. వాళ్ళ బాబాయే వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట రెడీ అయితే. సో చక్కగా అందరం ఇలా ఫొటోస్ దిగుతూ మాట్లాడుకుంటూ, మా అమ్మ అయితేనండి నమ్మరు, మార్నింగ్ నుంచి ఎంత కష్టపడుతుందోనండి నాకన్నా. నాదే ఉంది, ఇలా రెడీ అయ్యి వీడియో ముందు జస్ట్ షో ఆఫ్ అయితే చేస్తాను కానీ క్రెడిట్ అంతా అమ్మదేనండి. నేను ఈసారి అంటే ఫుడ్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు వీడియో తీసుకోవటంలో. చాలా వెరైటీస్ చేసిందండి పాపం. నైట్ 12 o'clockకి కేక్ వేసింది ఇంట్లో. ఆ తర్వాత ఇంకా వంటలని మార్నింగ్ చికెన్ కర్రీ చేశారు. సో ఇట్లా ఈవినింగ్ మళ్ళీ చికెన్ ఫ్రై, బిర్యానీ మొత్తం చేశారు. నేను ఫుడ్ వీడియోస్ ఎక్కడ తీయలేదండి, ఎందుకంటే మరీ రెగ్యులర్గా అయిపోతుంది కంటెంట్ ఫుడ్ తీస్తుంటే. ఎప్పుడు అవే వెరైటీస్ కదండి, అవే నాన్ వెజ్, అవే బిర్యానీస్, తెలిసిందే కదా. సో నేను ఈసారి ఎక్కువ జనాల్ని, మనుషుల్ని క్యాప్చర్ చేయడంలోనే ఉన్నానన్నమాట. నాకు మెమరీస్గా ఉండిపోతాయి ఎప్పటికీ అని చెప్పి. సో దీని తర్వాత అయితే చక్కగా బిర్యానీ ఎంజాయ్ చేసేసాం. చక్కగా ముచ్చట్లు చెప్పుకొని, మంచి చెళ్ళు మాట్లాడుకొని, కన్నయ్య బర్త్డే గురించి మాట్లాడుకొని చక్కగా పాస్టర్ గారు కూడా వెళ్ళిపోతున్నారనమాట. సో వాళ్ళని పంపించేశాక మేమందరం కలిసి తిన్నామండి. సో తినేసి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయామన్నమాట. నా కొడుకు బర్త్డే ఇంత చక్కగా మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా ఇలా జరిగిందండి.